ప్యాంట్ షర్ట్లు వేసుకొని మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని బాగా కారులో తిరుగుతారు అనుకుంటారు. आप लोग सोचते होंगे अरे टाउन में तो कार में घूमते हैं, बढ़िया बढ़िया पैंट शर्ट पहन करके आयरन करके कार में घूमते हैं, उनको कोई दिक्कत नहीं है करके। కానీ అక్కడంతా కూడా గాలి నీరు అంతా పొల్యూటెడే. लेकिन वहाँ सब देखिएगा अच्छा पानी नहीं मिलता है, अच्छा हवा भी स्वस्थ हवा शुद्ध हवा नहीं मिलता है। కుళాయిలో కొంచెం మురికి నీళ్లు కలిస్తే చాలు ఒక పల్లె మొత్తం కూడా కలరా వస్తుంది. यदि वो वहाँ पर जो सरकारी नल है वो खोलेंगे पूरा एकदम जो है और नल का पानी एकदम गंदा और मैला निकलता है। అయితే మీకు ఇక్కడ స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం మీకుంది. अपने पास रखिए, कोई दिक्कत नहीं, अपने पास रखिए, अपने पास रखवे। बैठिए, हाँ सुनिएगा। हाँ, మీకు మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. परमेश्वर ने आपको अच्छा यहाँ पर हवा दिए हैं। మిమ్మల్ని అందరిని చూడటం కూడా మాకు చాలా సంతోషం. आप लोगों को देखने से बहुत खुशी हो रहा है। మిమ్మల్ని అందరిని చూడాలనే మేము అక్కడి నుంచి వచ్చాము. आप लोगों को देखने के लिए हम लोग बड़ी दूर से आए हैं। ప్రభువు మాకు అనుగ్రహించినటువంటి హృదయ భారము, और परमेश्वर ने हम लोगों के मन में एक बोझ दिया। ఏంటది? वो बोझ क्या है? మీరు సర్వలోకమునకు వెళ్ళి आप सारे संसार में जा करके సర్వ సృష్టికి सारे लोगों को సువార్త ప్రకటన చేయండి. सुसमाचार सुनाइए। నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, जो विश्वास करके बपतिस्मा लेगा वो उद्धार पाएगा, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడింది. जो विश्वास नहीं करेगा वो जो है अपने पापों के कारण दंड पाएगा। సరే, ఇక్కడ మనం ఏదైనా ధ్యానం కొరకు ఒక మాట చదవాలని తలుస్తూ ఉన్నాను. अभी हम लोगों के अध्ययन के लिए एक वचन को हम लोग पढ़ेंगे बाइबल में से। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों का पुस्तक 1వ అధ్యాయము पहला अध्याय 4-6 వచనాలు కలిసి ఉంటాయి, చదివే ప్రయత్నం చేస్తాం. 4 और 6 दोनों मिल करके हम लोग पढ़ेंगे। 4 और 2, 4 से 6 तक पढ़ेंगे। जैसा उसने हमें जगत की उत्पत्ति से पहले उसने चुन लिया, हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष उसके निकट पवित्र और निर्दोष रहे। చాలు, మనకు వచ్చేసింది. ठीक ठीक। సో ఇక్కడ మీకు చదవబడినటువంటి మాట అర్థమైందండి? देखिए आप जो वचन पढ़े हैं क्या आप लोग समझे हैं? ఈ సృష్టికి ఆరంభానికి మునుపే, इस सृष्टि के पहले ही, ఇది ఈ సృష్టి మొత్తం ఆరంభించడానికి ముందే, मतलब दुनिया को बनाने के पहले ही ईश्वर ने ప్రేమతో प्रेम के कारण దేవుడు మనలను ఏర్పరచుకున్నాడంట. परमेश्वर मनुष्य को बनाया है और चुन लिया है। ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, प्रभु यीशु मसीह के माध्यम से। ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లేకుండా మనకి ఏమీ లేదు. यीशु मसीह के द्वारा हम लोगों को पहले से चुन लिया। సరే, ఇక్కడ మీకు నేను ఒక మాట జ్ఞాపకం చేయదలుస్తున్నాను. अभी आपके लिए एक बात को याद दिलाना चाहते हैं। ఈ జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్ననే మాట కాడ, जगत की उत्पत्ति के पहले ही मसीह यीशु ने आपको और हमको चुन लिया इस जगह में। అంటే ఈ సృష్టి సృష్టించబడక మునుపే దేవుడు నిన్ను ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. मतलब इस दुनिया को बनाने के पहले ही परमेश्वर आपको जानते हैं। చాలా మంది సైంటిస్టులు ఈ సృష్టి ఆరంభించబడి కొన్ని వేల సంవత్సరాలైందండి అంటారు. कई एक वैज्ञानिक लोग बोलते हैं कि कई 1000 साल हो गया दुनिया बना करके। ఒక రాయిని తీసుకొని ఇది ఒక 50 ఏళ్ల క్రితం, 50,000 సంవత్సరాల క్రితం అంటారు. एक पत्थर को लेकर के बोलेगा ये 50 साल के पहले ये बनाया है। అయితే ఈ సృష్టి సృష్టించబడినటువంటి ఆరంభం ఎప్పుడో ఎవరికీ తెలియదు. लेकिन इस धरती को कब बनाया गया कोई भी नहीं जानता है। ఎవరు కూడా నిర్దేశిత సమయాన్ని ఎవరు చెప్పలేదు ఇంత మటుకు. आकृत समय को, सही समय को कोई भी नहीं बता सकते हैं। అయితే ఈ నిర్దేశిత సమయం చెప్పక మునిపే దేవుడు నిన్ను ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. लेकिन उस सृष्टि का समय को जानने के पहले, बोलने के पहले परमेश्वर आपको चुन लिया है। ఎటువంటి గొప్ప సంగతి! कितना बड़ा सुंदर बात है। చూడండి, మనం పిల్లోడు పుట్టినాక కానీ వాడిని మనం ఎరగలుగుతాము. देखिए बच्चा होने के बाद ही उस बेटा को हम समझ पाएंगे कि మనం పెద్దవాళ్ళని చెబుతాం, అరే నేను నిన్ను చిన్నప్పటి నుంచే నువ్వు నాకు తెలుసురా అని అంటాము. हाँ, हम लोग जो है कुछ बड़ा लोग को बोले अरे आपको तो मैं बचपन से जानते हैं। అరే నువ్వు చాలా తొంటరోడిరా అని చెప్తుంటారు. अरे आप तो बहुत बदमाशी है। ఇప్పుడు చాలా మంచిగా బ్రతుకుతావు అని పెద్ద నాకు చెప్తా अभी ఉంటారు. बड़ा होने के बाद सही ढंग से जी रहा है करके बोलते కానీ हैं। దేవుడు అంటున్నాడు కదా, నువ్వు జన్మించక మునిపే నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు, నీ పూర్వీకులు జన్మించక మునిపే దేవుడు నిన్ను ఎరిగాను, తెలుసుకున్నాను, తెలుసు అని అంటున్నాడు. लेकिन परमेश्वर बोल रहा है आपका दादा परदादा होने के पहले से मैं आपको जानते हैं। ఇది నా మాట కాదండి, బైబిల్ చెప్తున్నటువంటి మాట ఇది. ये मेरा वचन नहीं है, परमेश्वर का धर्म शास्त्र में लिखी हुई वचन है। సరే,
ఆయన తెలుసుకొని ఏం చేశాడో మనం తెలుసుకోక మునుపు और उन्होंने आपको और हमको चुन करके क्या किया है। ఇంకో మాట కూడా మీ కొరకు నేను చదవాలని తలుస్తూ और ఉన్నాను. एक वचन को बाइबल में से हम लोग पढ़ेंगे। కొరింథీయులకు రాసిన పత్రిక कुरिन्थियों, पहला कुरिन्थियों एक वचन को निकाल करके हम लोग पढ़ेंगे। ये धर्मशास्त्र में लिखा हुआ है, सत्य वचन है। ये वचन के द्वारा ही हम लोग सब कुछ जान सकते हैं। इसलिए अभी धर्मशास्त्र में पहला कुरिन्थियों, हाँ जी उधर आइए, उस तरफ आइए, उस तरफ में, हाँ 6వ అధ్యాయము हाँ उधर से भेजिए। మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము हाँ, पहला कुरिन्थियों 6 अध्याय का 19వ వచనం. 19 वचन को पढ़िएगा। क्या तुम नहीं जानते कि क्या तुम नहीं जानते हैं, ध्यान से सुनिए भाई लोग, ये बात ध्यान से सुनिए. ध्यान से सुनिए, क्या तुम नहीं जानते हो कि तुम्हारा देह पवित्र आत्मा का मंदिर है, तुम्हारा शरीर जो है पवित्र आत्मा का मंदिर है, जो कोई तुम में बसा हुआ है जो तुम में बसा हुआ है, और तुम्हें परमेश्वर की ओर से मिला है, वो परमेश्वर की ओर से आपको मिला है। और तुम अपने नहीं, हाँ, क्योंकि तुम दाम तुम दाम देकर दे करके मोल लिए गए हो, मोल लिए गए हो, इसीलिए अपनी देह के द्वारा इसलिए अपने देह के द्वारा परमेश्वर की महिमा करो। परमेश्वर की महिमा करो। माजी बैठिए, उधर बैठिए, हाँ, बैठिए। हाँ बैठिए प्लीज. उधरे रख लेते हैं तेल पानी। ఈ మాట విన్నారు కదండి అందరూ. हाँ, क्या आप लोग सब सुन रहे हैं वचन को? మీ దేహము మీ సొత్తు కాదంట. ये शरीर जो है आपका अपना संपत्ति नहीं है। ఇందాకేమో దేవుడు మనలను ఈ లోకము సృష్టించక మునిపే మనల్ని ఎరిగిన వాడని చూస్తూ వచ్చాము. हाँ, पहले हम लोग देखे थे परमेश्वर दुनिया को बनाने के पहले आपको चुन लिया है। ఈ లోకములో నువ్వు పుట్టినటువంటి నీ శరీరం నీది కాదంట. और इस दुनिया में इस शरीर भी आपका नहीं है। వాస్తవం అండి. ఎరిగారు? ఎవరైనా ఆలోచన చేశారు ఎప్పుడైనా? क्या कभी आपने सोच के देखा है इस बात को? ఈ శరీరం నీది కాదు, ये शरीर आपका नहीं है, దేవుడు అనుగ్రహించింది. परमेश्वर ने दिया है। ఎలాగ చెప్పగలం అది? कैसे ये बात को बोल सकते हैं? నేను పుట్టాలనుకున్న పుట్టలే ఈ లోకములో. अरे मैं जन्म होना आपको सोचने से नहीं जन्म हुए। నేను చనిపోవాలనుకుంటే మరణం నీకు రాదు. हाँ, आप यदि सोचेंगे मैं मर जाऊंगा तो मृत्यु आपके टाइम पर नहीं आता है। కనుక ఈ దేహం నీది కాదు. ये शरीर आपका नहीं है, ఈ దేహము దేవుని వలన నీకు ఇవ్వబడుతూ ये వచ్చింది. शरीर परमेश्वर की ओर से तुम्हें मिला है, ఎందుకొరకు నీకు ఇవ్వబడుతూ వచ్చింది? इसलिए आपको मिला है। ఆయన ఆత్మకు ఆలయముగా ఉండాలని దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు. परमात्मा के लिए आपका जो शरीर है वो मंदिर के रूप में रहना है करके दिया गया है। వీళ్ళారా, దేవుడు నీలో నివసించాలని కోరుకుంటున్నాడు. परमेश्वर चाहता है कि आपके आत्मा में बस के रहे। దేవుడు నీ హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. परमेश्वर आपके हृदय में रहने के लिए चाहता है। నీ ద్వారా దేవుని ప్రేమను ప్రజలకు పంచాలని కోరుకుంటున్నాడు. आपके द्वारा परमेश्वर का प्रेम को प्रकट करना चाहता है। నీ ద్వారా దైవ స్వరూపమును ప్రజలకు తెలియపరచాలని కోరుతా ఉన్నాడు. आपके माध्यम से परमेश्वर की जो प्रेम को प्रकट करना चाहता है। దేవుడు నీలో నివసించాలని కోరుకుంటే परमेश्वर आपके अंदर में रहना चाहता है। మరి నువ్వేం చేస్తున్నావు? आप क्या करते हैं? నీ హృదయం అంతా ఏమున్నది? आपके हृदय में क्या रहता నీ है? దేహాన్ని ఎలాగ వినియోగిస్తా ఉన్నావు? आपके शरीर को कैसे आप इस्तेमाल कर रहे हैं? ఉదయం లేచిన కానుండి సినిమాలు చూస్తున్నావు, सवेरे उठ करके आप जो है फिल्म देखते हैं। మరి కళ్ళు నీవి కాదు కదా, దేవుడు నీకు ఇచ్చినాయి కదా. ये आँख आपका नहीं है, परमेश्वर ने दिया है ना। ఎలాగ నువ్వు వాటన్నిటిని చూస్తున్నావు? इस आँख को कैसे आप इस्तेमाल कर रहे हैं? నోటితో బూతులు మాట్లాడుతున్నావు. इसे मुंह से गाली बक रहे हैं। ఈ నోరు నీది కాదు కదా, ये मुंह आपका नहीं है ना। ఎలాగ మాట్లాడుతున్నావు? कौन दिया आपके लिए? कौन दिया ఈ है? నాలుక నీది కాదు కదా, ये जीभ आपका नहीं ఈ है, పళ్ళు నీవి కాదు కదా. ये दांत आपका नहीं है। కానీ నువ్వు కైనీలు గుట్కాలు పొగాకు ఎట్లాగ నవ్వులుతా ఉన్నావు? आप कहीं गुटखा ये सब खा रहे हैं तो क्यों खा रहे हैं? ఈ గొంతుకు నీది కాదు కదా, ये जो कंठ है आपका नहीं है। కానీ సారా ఎలాగ తాగుతా ఉన్నావు? आप जो दारू पी रहे हैं किस लिए पी रहे हैं? ఈ దేహం నీది కాదు కదా, ये शरीर आपका नहीं है। ఈ దేహంతో ఎలాగ వ్యభిచారం చేస్తా ఉన్నావు? इस शरीर के द्वारा क्यों आप विचार करते हैं? ఈ దేహం నీది కాదు కదా, ये शरीर तो आपका नहीं है। ఈ దేహంలో ఉన్నటువంటి హృదయంతో చెడ్డ తలంపులు ఎలాగ చేస్తా ఉన్నావు? इस देह में जो हृदय है उस हृदय के कारण आप जो गलत विचार कर रहे हैं कैसे कर रहे हैं? ఈ దేహం నీ హృదయం నీది కాదు కదా, ये हृदय आपका नहीं है ना। ఈ హృదయంలో ద్వేషములు ఎలాగ నింపుకుంటా ఉన్నావు? इस हृदय में आपके घृणा
किसी के प्रति क्रोध कैसे है? ఈ హృదయం అనేది కాదు కదా. ये हृदय आपका नहीं है ना। ఈ హృదయంలో ఇతర వారి ఎడల కక్ష ఎలాగ పెంచుకుంటా ఉన్నా? ये हृदय में और जो है किसी के प्रति क्रोध कैसा है? బైబిల్ ఒక మాట చెప్తా ఉన్నది. बाइबल में एक वचन इस प्रकार बोलते हैं, హృదయంలో ఏమేమి నివసిస్తాయో మన దేహంలో బైబిల్ మాట్లాడుతా ఉన్నది. और हृदय में क्या क्या रहता है करके सब कुछ बताया गया है। మార్కు సువార్త 7:21. मरकुस 7वां अध्याय का 21वें वचन में देखिएगा हृदय में क्या क्या रहता है, सब कुछ वर्णन किया हुआ है। हाँ, पढ़िए। मरकुस 7 का 21-22 पढ़िएगा, जल्दी खोल के पढ़िए। मरकुस 7 का 21-22-23 ध्यान सुनिएगा। हाँ, कि भीतर से क्योंकि हृदय के भीतर से मनुष्य के मन से अर्थात मनुष्य के मन से विचार हाँ, बुरे బురే బురే विचार విచార మార్గు और बुरे बुरे विचार, व्यभिचार, चोरी, अपना हृदय में हत्या, परस्त्री गमन, लोभ, दुष्टता, छल, लुचपन, कुदृष्टि, निंदा, अपमान, अभिमान, घमंड, मूर्खता, ये सब निकलती है। ये सब निकलती है। देखिए ये सब बुरी बातें भीतर ये सब बुरी बातें मन के अंदर से भीतर से निकलती है, जो मनुष्य को अशुद्ध करता है। ध्यान से सुनिएगा, నీ దేహమును అపవిత్రపరుస్తా ఉన్నాయి. ये आपका शरीर को मतलब गंदा कर रहा है। బైబిల్లో ఒక మాట ఉన్నది. बाइबल में एक वचन है, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించెను. परमेश्वर ने मनुष्य को एकदम उचित बनाया, వారు అనేకమైన తంత్రములను కల్పించుకొని రేని వ్రాయబడి ఉన్నది. लेकिन मनुष्य बहुत अपना उपाय करके गलत सोचने लगा। ప్రియుడా, మానవుడు నిన్ను సహోదరుడా నిన్ను మంచిగా సృష్టించాడు దేవుడు. मेरे प्रिय भाई बहन, आपको जब परमेश्वर ने बनाया अच्छा बनाया, ఈ లోకంలో నువ్వు మంచిగా బ్రతకాలని, आप इस संसार में अच्छा से जीने के लिए, ఈ లోకంలో నువ్వు అనేకులకు ఉపకారిగా ఉండాలని, इस दुनिया में आप कई लोगों के लिए आशीष का कारण बनने के ఈ लिए, లోకంలో దైవత్వం యొక్క ప్రత్యక్షతను ప్రజలకు చూపించాలని आप परमेश्वर के गुण को प्रकट करने के लिए దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. परमेश्वर ने आपको बनाया। అయితే నువ్వు ఈ చెడుగులన్నిటితో నింపుకొని నీ దేవుని పాపపు ఇష్టముగా చేసుకున్నావు. लेकिन आप अपने दिल में सारे बुरे बातों को भर करके इस संसार में गलत से जी रहे हैं। హృదయంలో ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలిసినా? ये सब हृदय में रहने वाला कहाँ जाते हैं मालूम నీ है? హృదయంలో ఈ చెడుగు నింపుకుంటాను బట్టి आपके हृदय में इस प्रकार गंदे विचार रहने के द्वारा మానవుడు ఈ లోకమును వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తా ఉన్నది. मनुष्य इस दुनिया को छोड़ करके आखिरी में कहाँ जा रहा है? पवित्र शास्त्र में लिखा हुआ ప్రకటన గ్రంథము 21:8. हाँ, प्रकाशित वाक्य 21 का 8वां वचन, प्रकाशित वाक्य 21वां अध्याय 8वां वचन में लिखा है। ध्यान से सुनिएगा, मनुष्य को ये मन में बुरा बुरा विचार, व्यभिचार, चोरी, हत्या, ये सब रहने से कहाँ जाता है? मनुष्य की आत्मा कहाँ जाता है? यहाँ लिखा हुआ, पढ़िए पढ़िए। పడియే భయ్. परंतु डरपोकों परंतु डरपोकों, और अविश्वासियों अविश्वासियों, और घिनौनों गिनौनों, और हत्यारों हत्यारों और व्यभिचारियों और व्यभिचारियों, और टोनों टोना करने वालों, और मूर्ति पूजकों मूर्ति पूजा करने वालों, और सब झूठ का भाग उस झील में मिलेगा उस झील में मिलेगा, जो आग और गंधक से जो आग और गंधक से जलती रहती है। जलती रहती है। देखिए, नरक आग और गंधक से जलती रहती है। పిల్లరా జ్ఞాపకం పెట్టుకోండి. मेरे प्रिय, इसको याद रखिएगा। నీ దేవుని వల్ల నీకు ఇచ్చి పవిత్రంగా జీవించమంటే आपका शरीर को परमेश्वर दिया और पवित्र से जीने के लिए లేనిపోయినవన్నీ నీ దేహంలోనికి తెచ్చుకొని నువ్వు నిత్య నరకానికి వెళ్తున్నావు. ऐसे फालतू बातों को अपने शरीर में ला करके आप जो है नरक में चले जा रहे हैं। అక్కడ ఆరని అగ్ని, वहाँ पर जो है आग नहीं बुझता है, పండ్లు కొరుకుతా, वहाँ पर जो है दांत पीसना पड़ता है। వేదనకరమైన స్థలము, बहुत भयंकर जगह है। నీటి కొరకు దాహం 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 అని కేకలు పెట్టేటువంటి స్థలంలోనికి पानी వెళ్తున్నావు. के लिए प्यास प्यास प्यास
प्यास करके पुकारने वाला जगह है। అక్కడ దేవుని ప్రేమ దొరకనటువంటి స్థలం అది. वहाँ प्रेम नहीं मिलेगा। అక్కడికి వెళ్ళి అయ్యో నేను తప్పు చేశానని నిన్నెవరు పట్టించుకోనటువంటి స్థలం అది. वहाँ जाके चिल्लाने से बाप रे मैं गलत किया मुझे बचाइए, वहाँ कोई भी आपको मदद नहीं करेगा। అయ్యో నేను పాపము చేశాను నన్ను కాపాడండి అంటే నిన్ను కాపాడేవారు లేనటువంటి స్థలం అది. बाप रे मैंने पाप किया मुझे बचाइए करके नरक में जाके चिल्लाने से कोई नहीं बचाने वाला नहीं है। ఆ స్థలంలోకి వెళ్ళి నువ్వు అగ్నిలో మండక మునిపే దేవుడు నిన్ను కరుణించే ఈ సమయంలో ఈ మాట నీ చెవిన పడతా ఉన్నది. उस नरक में जाकर चिल्लाने के पहले परमेश्वर आपको बचाने के लिए इस संध्या के समय में बातचीत कर रहा है। బైబిల్లో ఈ మాట రాయబడి ఉన్నది. बाइबल में इस प्रकार वचन में लिखा हुआ है, నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునని రాయబడి ఉన్నది. नाश होने वालों को बचाने के लिए मसीह यीशु इस जगत में आया। ప్రియులారా, నువ్వు పాపములో పడి నశించిపోకుండా आप पाप में पड़ करके नरक में नहीं जाना है, నిత్య నరకంలోనికి వెళ్ళకుండా आप में नष्ट नहीं होना है, నీ ఆత్మను పోగొట్టుకోకుండా आपका आत्मा नरक में नहीं जाना है, దేవుని నుంచి నువ్వు దూరం అయిపోకుండా परमेश्वर से आप दूर नहीं होना ఆ है, వేదనను అనుభవించకుండా उस दुख में वेदना में नहीं रह जाना है। దేవుడు నిన్ను తప్పించాలని దేవుడే మానవాకారంలో ఈ లోకంలో జన్మించిన వాడుకున్నాడు. आपको नरक से बचाने के लिए परमेश्वर मनुष्य बन करके आया है। పిల్లరా, జాగ్రత్త వినండి అమ్మా, అందరి మాటలు వినండి. हाँ सब लोग ध्यान से सुनिए मेरे మేమేదో प्रियो। పని పాట లేకుండా ఇక్కడికి రాలే. हम लोग बिना काम का यहाँ पर नहीं आए, మీ అందరిని ప్రేమించి आपसे प्रेम करके దేవుడి మాటలు మీకు తెలియపరచాలని ఇక్కడికి పంపించినాడు. परमेश्वर आपको समझाने के लिए भेजा है। కనుక జ్ఞాపకం పెట్టుకోండి, इसलिए याद रखिएगा, నువ్వు నిత్య నరకమునకు పోవడం దేవునికి ఇష్టంలే. आप नरक में जाना परमेश्वर की इच्छा नहीं है। అందుకని ఆ ప్రభు రక్త మాంసంలో పాలువాడైనాడు. इसलिए परमेश्वर मनुष्य बन करके इस धरती में आया। ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. वही प्रभु यीशु मसीह है। పిల్లరా, मेरे प्रियो, నీ హృదయంలో ఉన్న చెడుగును తీసివేయడానికి, आपका हृदय में जो गलत है उसको निकालने के ఈ लिए, లోకంలో నీ వేదనలను తీసివేయడానికి, आपका वेदना को दूर करने के ఈ लिए, లోకంలో నీకు శాంతి నెమ్మది సమాధానం ఇచ్చేదానికి, इस संसार में आपको शांति और आनंद देने के ఈ लिए, లోకంలో పవిత్రమైన జీవితం నీకు ఇచ్చేదాని కొరకు, आपको पवित्र जीवन देने के लिए, ఈ లోకంలో నువ్వు నిత్యత్వం కొరకు సిద్ధపడేదాని కొరకు आपको इस संसार में ही अनंत जीवन के लिए तैयार करने हेतु ప్రభు యేసుక్రీస్తు వారు నీ పాపములన్నిటిని ఆయన భరించినటువంటి వాడుగా ఉన్నాడు. प्रभु यीशु मसीह आपका पाप का बोझ उठाने के लिए आया। మన హృదయంలో ఉన్న చెడుగును బట్టి మనము శిక్ష అనుభవించాలా. हमारे हृदय में जो बुराई है उसको उसके लिए हम लोग दंड पाना है। ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలని తలుస్తూ ఉన్నాను. उदाहरण आपको बोलने के लिए मैं चाहता हूँ। ఇప్పుడు మీకు ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకుందాం. मान के चलिए आपको 2 बेटा है। పెద్ద కుమారుడు తొందరపడి ఏదో తప్పు చేశాడు, बड़ा बेटा कुछ जल्दीबाजी में गलत कर दिया, చేయొద్దన్న పని చేశాడు అనుకుందాం. जो नहीं करना वो काम कर दिया। మీరేం చేస్తారు? చిన్న కొడుకుని పిలిచి మీరు కొడతారా? क्या आप बड़ा बेटा गलती करेगा तो छोटा बेटा को मारेगा? बोलिए सब लोग ఏమ్మా बोलिए। చెప్పండి. बड़ा बेटा गलती किया, छोटा बेटा को बुला के मारिएगा? जोर से बोलबे ना। చెప్పండి, మీరు పెద్దవాళ్ళు చెప్పండి. పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాడిని కొడతారా మీరు? बड़ा बेटा जब गलती किया बड़ा को मारिएगा कि छोटका को मारिएगा? बड़े को मारिएगा। అట్లయితే మరి నువ్వు చేసిన పాపమును బట్టి శిక్ష ఎవరికి విధించబడాలి? तो आपने जो गलत किया और आपने जो पाप किया आपके लिए दंड कौन भोगना चाहिए? మరి నీ పాపముల శిక్ష ఎవరు భరించాలి? आपका जो दंड है कौन उठाना चाहिए? ప్రియ సహోదరి సహోదరుడా, मेरे प्रिय भाई बहन, నువ్వు కదా భరించాలి నీ పాపమును. आपके पाप के लिए दंड तो आपको उठाना है ना। ఆ నిత్య నరకములకు నువ్వు వెళ్ళడం ఇష్టం లేక लेकिन आपको नरक से बचाने के लिए ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ పాపమును నీ శాపమును ఆయన భరించినటువంటి వాడు ఉంటున్నాడు. प्रभु यीशु मसीह आपका और मेरा पाप का दंड अपने ऊपर उठा लिया। నీ పాపములకు వచ్చేటువంటి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. वो पाप की सजा अपने ऊपर ले लिया। ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. यीशु मसीह का सिर पर कांटों का ताज पहनाया गया। ఆయన దేహం అంతా కొట్టబడుతూ వచ్చింది. उनका पूरे शरीर घायल किया गया। ఆయన సిలువ వేయబడుతూ వచ్చినాడు. वो क्रूस पर मारे गए। ఎంతో క్రూరమైనటువంటి శిక్షణ అతను నీ కొరకు నా కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు అనుభవించాడు. इतना क्रूरता से उनको मारे गए, सारे दर्द को दुख को यीशु मसीह उठा लिया। నువ్వు నరకానికి పోయి దాహం అని నువ్వు అరవాల్సినటువంటి కేక ఆయన సిలువలో దాహం వేస్తుందని కేక వేసినటువంటి వాడుకున్నాడు. आप अनंत काल के नरक में जाकर के प्यास 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 करके पुकारने के जगह में से నువ్వు పాతాళ లోకంలోనికి వెళ్ళి నువ్వు అనుభవించవలసినటువంటి వేదనంతా కూడా ఆయన సిలువలో చీకటిలో అనుభవించినటువంటి వాడు. आप नरक में जाकर दुख उठाने के लिए था, लेकिन उस जगह से प्रभु बचाने के लिए आया। ప్రియులారా,
నీ కొరకు ఆ శిక్షణ అనుభవించి ఆయన అమూల్యమైన రక్తం నీ కొరకు సిలువలో చెందించినాడు. प्रभु यीशु मसीह आपका दंड को अपने ऊपर उठा करके वो अपना बहुमूल्य लहू को वो बहाया है। దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, प्रभु का वचन बोलती है యేసు రక్తము यीशु के लहू ప్రతి పాపము నుండి మనలను విమోచించు శుద్ధులుగా చేయనని రాయబడి ఉంది. हमेशा पापों से शुद्ध करता है। వీళ్ళరా ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే చాలు. इसलिए आप अपने हृदय में यीशु मसीह को बुलाने से काफी है। దేవా నేను పాపిని, हे प्रभु मैं पापी हूँ నా దేహమును నివాసముగా చేసుకోవాలనుకున్నావు. और मेरे देह को आपका मतलब जब मंदिर बना दीजिए నా హృదయమున చెడుగున్నది, और मेरा हृदय गंदे विचार से भरा हुआ है। అబద్ధములు, వ్యభిచారము, దొంగతనములు, మోసము, కక్షలు, దురభిమానములు, అనేకమైన పాపములతో నా హృదయం నింపబడినది. मेरे मन में मेरे हृदय में झूठ है, चोरी है, नशा है, गाली है, गंदे काम से भरा हुआ है। నా హృదయంలోనికి నువ్వు రాని ఆహ్వానిస్తే हे प्रभु मेरे दिल में आइए करके बुलाने से ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. यीशु मसीह आपके दिल में आएगा, నీ పాపములన్నిటిని కడిగి వేస్తాడు. आपके पाप को धो देगा, పరిశుద్ధమైనటువంటి జీవితమునిస్తాడు. पवित्र जीवन आपके लिए देगा। ఈ లోకంలో నీకు నెమ్మదిస్తాడు. इस धरती में आपको शांति देगा, ఈ లోకంలో నీకు సమాధానమునిస్తాడు. इस धरती में आपको शांति और आनंद देगा, ఆ ఈ లోకంలో నీకు సంపూర్ణమైన సంతోషమునిస్తాడు. और उनके राज्य में आपको बहुमूल्य आनंद खुशी देगा। నీ జీవితాన్ని ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. आपका जीवन को वो चलाने वाला बन जाएगा। ఆయన వాక్యము జీవవాక్యము. आपका प्रभु का वचन जो है, ఈ వాక్యము నేను చదివినట్లయితే यीशु का वचन को यदि आप पढ़ेंगे तो నీ జీవితానికి ఇది మార్గదర్శిగా ఉండేటువంటిది. आपका जिंदगी बदल जाएगा, मार्गदर्शी बन जाएगा। ये నువ్వు वचन, ఏమేమి చేయాలో అది నీకు చూపించేటువంటిది. ये वचन आपके जीने के लिए तरीका सिखाएगा। నువ్వేమేమి చేయకూడదో ఈ వాక్యం నీకు చూపిస్తుంది. जो कुछ भी नहीं करना चाहिए वे वचन में लिखा हुआ ఈ है। వాక్యం పవిత్రమైన జీవితం జీవించడానికి ఈ లోకంలో నీకు సహాయపడేటువంటిది. ये वचन के द्वारा आप गलत नहीं करिएगा और सही काम करने के लिए प्रभु सिखाएगा। ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో शायद आप सोच रहे होंगे ఇప్పుడే కాదులే నాకు, अभी अब मेरा समय नहीं है, ఇంకా టైం ఉందని అనుకుంటున్నావేమో. अभी मैं यीशु मसीह को मानने का जरूरी नहीं है। వీళ్ళరా నీ కంఠంలో నీ ప్రాణం ఎప్పుడు దాటిపోతుందో తెలియదు నీకు. आप सोच रहे हैं ऐसे, लेकिन कब मर जाएगा कोई ठिकाना नहीं है, మరణమునకు మర్యాద లేదంట. और मृत्यु के लिए कोई समय नहीं है। మరణము నీ దగ్గరకు వస్తే నిన్ను కబళించుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. जब मृत्यु आएगा आपको निगल के लेके चले जाएगा। నీ కంఠంలో నుండి ప్రాణం వెళ్ళిపోయినాక నువ్వు ఎంత ఏడ్చినా, గగ్గోలు పెట్టినా, గీ పెట్టినా ఈ యొక్క రక్షణ మారు మనసు అనేటువంటిది నీకు దొరకదు ప్రియులారా. इस और जो जीवन आपके शरीर से निकल जाएगा तो कितना भी बाद में पछताएंगे, रोएंगे, चिल्लाएंगे तो कोई फायदा नहीं है। నీ కంఠంలో ప్రాణం ఉండగానే और जब आप जिंदा है ప్రభు యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించు. अपने प्रभु यीशु मसीह को अपने दिल में बुला लीजिए। నీ హృదయం నీ జీవితంలో మార్చివేస్తాడు. ये आपका हृदय को धोकर शुद्ध करेगा, పాపం మీద అసహ్యతను పుట్టిస్తాడు. पाप को आपके जीवन से दूर करेगा, పరిశుద్ధమైన జీవితం ఈ లోకంలో జీవించడానికి సహాయపడతాడు. पवित्र जीवन जीने के लिए प्रभु मदद करेगा। ఆ ప్రభు నీలోకి ఆత్మ రూపముగా వచ్చి నీలో वो నివసించేటువంటి వాడు. परमेश्वर आपके अंदर में आत्मा के रूप में आना चाहता ఆయన है। యొక్క సంకల్పము సంపూర్ణమయ్యేటువంటిది. उनकी योजना बड़ी अद्भुत है। అందుకనే భక్తుడు మీ దేహము దేవుని ఆలయమైన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అంటున్నారు. इसलिए प्रभु के वचन में लिखा, क्या तुम नहीं जानते कि तुम्हारा शरीर परमेश्वर का मंदिर है। వీళ్ళరా నీలో నివసించాలని, परमेश्वर आपके अंदर में रहने के लिए, నిన్ను ఆయన ఆలయముగా చేసుకోవాలని, आपको मंदिर के रूप में बदलने के लिए, నీ ద్వారా ఈ లోకముతో దేవుడు మాట్లాడాలని, और आपके द्वारा परमेश्वर को दिखाने के लिए ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. दुनिया को पुनः मतलब जो सृष्टि के पहले आपको चुन लिया అంటే है। ఇదేం జ్ఞాపకం చేస్తుందో తెలుసా అండి? क्या आपको याद दिलाता है मालूम है? దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పాలని తలుస్తున్నా. इसके लिए भी मैं एक उदाहरण बताना चाहता हूँ। ఇప్పుడు తల్లులు పొద్దున్నే పిల్లలకు స్కూల్ కు పంపించడానికి हाँ, माँ लोग ध्यान से सुनिए, बहन लोग सवेरे क्या करते हैं, बच्चे लोग को स्कूल भेजने के लिए టిఫిన్ తయారు చేస్తారు. उन लोग के लिए टिफिन तैयार करते हैं। వాళ్ళకి మధ్యాహ్నం క్యారియర్ తయారు हाँ, చేస్తారు. नाश्ता और उन लोग के खाना बच्चा के लिए हम लोग बना करके टिफिन में डाल के भेजते हैं। ఏం చేస్తారు? ప్లేట్ లో పెడతారు. क्या प्लेट में उनको रखते हैं। ఇప్పుడు ఏం చేయాలి? చిన్న పిల్లవాడు ఏం చేయాలి? అప్పుడు మీ పిల్లవాడు देखिए अभी छोटा बच्चा को जिनको आप थाली में खाना दिए वो क्या करना चाहिए?
चाहिए, వాడు తినాలి. वो खाना चाहिए। వాడు తినకుండా ప్లేట్ లో ఉంచితే వాడికి ఆకలి తీరదు. और यदि वो नहीं खा करके वो थाली में रखने से उनका पेट का भूख नहीं मिटेगा। క్యారియర్ స్కూల్ కి తీసుకెళ్లి అన్నం తినకపోతే మధ్యాహ్నం వాడి కడుపు నిండదు ఇంట్లో పెట్టెళ్తే. वो जो टिफिन है वो ले गया है स्कूल में, यदि नहीं खाएगा तो उसको पेट नहीं भरेगा। భోజనం క్యారియర్ లో పెట్టినంత మాత్రాన పిల్లోడు కడుపు నిండదు. आप कैरियर में टिफिन कैरियर में रखने के कारण उसको पेट का भूख नहीं मिटेगा। అలాగనే నువ్వు కూడా ఊరికినే విని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. शायद आप आज भी ऐसे ही निकल जाएंगे तो कोई फायदा नहीं నీ है। జీవితంలోనికి ఆయన ఆహ్వానించాలా, अपने जीवन में उसको बुलाना चाहिए నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించాలా. और अपने हृदय में उनको बुलाना चाहिए। అప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. वो प्रभु परमेश्वर आपके दिल में आएगा। దేవుడు ఎవరిని బలవంతంగా లాక్కునేవాడు కాదు. परमेश्वर किसी को जबरदस्ती खींचने वाला नहीं है। నేను కూడా యవన ప్రాయంలో ఉన్నప్పుడు కొంతమందిని అడిగేవాడిని, और भैया भी जो है जवानी के समय में कुछ लोग को पूछने के लिए ఏమండి ఆయన దేవుడు అయితే क्या यदि यीशु परमेश्वर है तो ధూమ్తత అని ఒక మనిషిని మొత్తం అందరి మనుషులను మార్చేయచ్చు కదా అని అన్నా. एकदम छू बम्बा बोल करके सबको बदल देता। అప్పుడు నాకు పాస్టర్ గారు చెప్పినాడు, तब पास्टर जी उन्होंने बोला इस प्रकार, ఆయా దేవుడు ఎవరిని బలవంతంగా లాక్కునేవాడు కానే కాదు. परमेश्वर किसी को जबरदस्ती करने वाला नहीं నీ है। ఇష్టపూర్వకంగా ఆయనను సేవించాలని కోరుకుంటున్నాడు. परमेश्वर आपकी इच्छा के अनुसार आपके अंदर में आना चाहता है। కోరుకున్న ఆధిక్యత నీకు ఇచ్చాడు. आपको चुनने का अधिकार दिया है। స్వర్గము కావాలా నరకము కావాలని కోరుకునేటువంటి ఆధిక్యత హక్కు నీకు ఇచ్చాడు. स्वर्ग चाहिए या नरक चाहिए, चुनने का अधिकार आपको दिया है। కోరుకుంటూ నీ చేతిలో ఉన్నది. इसलिए चुनना आपके हाथ में है కోరుకుంటూ నీ హృదయ తలంపుల్లో ఉన్నది. और चुनना आपके विचार में है। నీ ఇష్టం ప్రియులారా, జీవమును కోరుకుంటావో మరణమును కోరుకుంటావో. क्या आप मृत्यु को खोजेंगे या नरक को या जीवन को खोजेंगे, मालूम नहीं है। మృత్యువును కోరుకున్నట్లయితే यदि मृत्यु को चुन लेंगे तो నువ్వేం చేయాల్సిన అవసరం, నిష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకు. आप कुछ भी करने की जरूरी नहीं है, जैसे आप जी रहे हैं वैसे चलिए। అయితే దేవుని యొక్క నెమ్మది కలిగిన స్థలము, ఆ ప్రేమ కలిగినటువంటి స్థలము, ఆ జీవము కలిగిన స్థలం నుంచి నువ్వు సంపూర్ణముగా వేరైపోతావు. आप परमेश्वर का स्वर्गराज जो आनंद का जगह है, शांति की जगह है, उस जगह से आप दूर हो जाएंगे। ఒకవేళ జీవమును కోరుకున్నావా, यदि आप जीवन को चुन लिए हैं అది तो నిత్య జీవం. అది वो अनंत जीवन है। ఆ జీవం ఈ లోకంలో మాత్రము కాదు, वो जीवन इस संसार में ही नहीं है। ఈ లోకంలోంచి నువ్వు దాటిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ శాశ్వత కాలం ఆ జీవాన్ని అనుభవిస్తుంది. और इस संसार से आपका आत्मा जब स्वर्ग जाएगा वहाँ पर भी आपको काम देगा। ఒకవేళ అందరూ ఒకవేళ మనమో లేకపోతే స్వార్థమో లేకపోతే ఆమో ఏమో అయ్యో అయ్యో చనిపోయాడు అనుకోవచ్చేమో. और शायद आप सोच सकते हैं फलना आदमी मर गया, फलना कुमार फलना देवी मर गई है करके बोलते होंगे, కానీ నీ ఆత్మ జీవాన్ని అనుభవిస్తుంది నువ్వు ఈ లోకంలో కోరుకుంటే. लेकिन आपकी आत्मा जो है जीवन को अनुभव करना है तो కోరుకున్నట్లయితే यदि आप चुनना पड़ेगा। మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. हम लोगों के साथ आप प्रार्थना करिएगा। సహోదరుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, आप भाई आपके लिए प्रार्थना करेगा। మీరు కూడా ఆ ప్రార్థనను మీరు చేయండి. आप लोग भी इस प्रार्थना को पीछे ఇంకొక दौड़ाइए। మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. और एक बात को मैं बोल के समाप्त करूंगा। ఆ ప్రభు నీ కొరకు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు, यीशु मसीह जो आपके लिए क्रूस पर मर के तीसरा दिन जी उठा है, ఆయన మరలా తిరిగి రానే ఉన్నాడు. वो फिर से आने वाला है। ఆయన కొరకు జీవించిన వారిని తీసుకుని వెళ్ళటానికి, वो अपने लिए जीवन बिताने वालों को उठा ले जाने के ఆయన రక్తంలో కడగబడిన వారిని ఆయనతో సదాకాలం ఉండే దాని కొరకు తీసుకొని వెళ్ళటానికి రానే ఉన్నాడు. और अब उनके लहू से धोए हुए लोगों को सदा काल के लिए ले जाने के लिए आ रहा है। ఒకవేళ నువ్వు అనుకోవచ్చు వీళ్ళు ఇంతే చెబుతారులే అని. शायद आप सोचते होंगे ये लोग तो ऐसे ही बोलते ఏ हैं। సహోదరుడా, ఓ పర్యాయము ఈ కర్రలు వచ్చి సాక్ష్యం చెప్తే ఒక దినం వస్తుంది. एक दिन आएगा ये लकड़ियां आकर के गवाही देगा। నువ్వు నిర్లక్ష్యంలో వరకు చనిపోయి మరణానికి పోతే తీర్పులో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు నీ గురించి సాక్ష్యం పలికేటువంటిదిగా शायद ఉంటుంది. आप बिना मतलब ग्रहण किए हुए ऐसे ही चले जाइएगा, एक दिन आपके लिए पछताना पड़ेगा। నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, आज ही उद्धार का दिन है। రక్షణ దినము. आज ही उद्धार का दिन है। యేసునందు విశ్వాసం ఉంచు. यीशु मसीह पर विश्वास कर। దేవా నేను పాపిని, प्रभु मैं पापी हूँ, నన్ను కరుణించు, मुझ पर दया करिए। నీ రక్తంతో నన్ను కడుగు, आपके लहू से मुझे धो दीजिए। నా పాపముల నుంచి నన్ను దూరం చేయి. मेरे पाप से मुझे छुटकारा दीजिए। పరలోకములో జీవ గ్రంథంలో నా పేరు రాయమని ప్రార్థన చేసినట్లయితే, जीवन के पुस्तक में मेरा नाम लिख लीजिए। ఒకవేళ ప్రియ సహోదరు ప్రియ సహోదరు ఇక్కడికి రాకుండా నువ్వు వింటా
ఉండొచ్చు. और शायद मेरे प्रिय भाई बहन यहाँ पर आए बिना आप दूर से सुन रहे होंगे। నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఈ ప్రార్థన చేస్తే చాలు. जहाँ भी आप बैठे हैं आप इस प्रार्थना को कीजिए। దేవాలను కరుణించనేటువంటి నీ నోటి గుండా ఒక కేక వస్తే చాలు. हाँ प्रभु जी मुझ पर दया कीजिए करके अपने मुंह से बोलने से काफी है। ఆ ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. वो प्रभु यीशु मसीह आपके जीवन को बदलेगा, ఈ లోకంలో మారుస్తాడు. वो आपके जिंदगी को बदलेगा, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. पवित्र जीवन देगा। నిన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. आपको जो भी देखते हैं आश्चर्य करेंगे। ఈ లోకం దాటిపోయినాక और इस दुनिया को छोड़ के जाने के बाद నిత్య జీవాన్ని ఇస్తాడు. अनंत जीवन देगा। నీ ఆత్మకు మరణం ఉండదు. आपकी आत्मा के लिए मृत्यु नहीं रहेगा, నిత్యము దేవుని సన్నిధిలో జీవించి ఉండేటువంటిది. हमेशा हमेशा के लिए प्रभु के साथ रह सकते हैं। నీ కొరకే ప్రార్థన చేస్తాం. आपके लिए प्रार्थना करेंगे। बोलो प्रभु यीशु मसीह